మే 10 ఆదివారం ఉదయం 10 గంటలకు నెల్లూరు రూరల్ నవాలాకుల తోటలు 4వ మైలు వద్ద ఉన్న సిబివై కళ్యాణ మండపంలో అఖిల భారత యాదవ మహాసంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు పెయ్యాల పవన్ కుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, దేవరాల సుబ్రహ్మణ్యం యాదవ్, మాజీ జెడ్పీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెంచుల బాబు యాదవ్, అఖిల భారత యాదవ మహాసంఘం జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య యాదవ్ పాల్గొంటారు. అదేవిధంగా జిల్లా నియోజకవర్గ సంఘం చేపట్టబో యాదవ గర్జన కార్యక్రమంను ప్రతి యాదవుడు విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులకు మీ ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పెరుమల్ల పద్మజ యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి విటపు లలితారామ్ యాదవ్, నెల్లూరు జిల్లా అధ్యక్షులు పెయ్యాల పవన్ కుమార్ యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉడత శైలజ యాదవ్, జిల్లా యువజన అధ్యక్షులు నూనె రిషికేష్ యాదవ్, జిల్లా కార్యదర్శి రాయ్ శ్రీకాంత్ యాదవ్, జిల్లా యువజన కార్యదర్శి పెరుమల్ల శ్రీనివాస్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉండే యాదవ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా నమస్కారములు. నా పేరు పెరుమల పద్మజ యాదవ్. నేను అఖిల భారత యాదవ మహాసంఘానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిని. అఖిల భారత యాదవ మహాసంఘం తరపు నుంచి మే 10వ తేదీ 4వ మైల్ సెంటర్ సిబివై కళ్యాణ మండపంలో అఖిల భారత యాదవ మహాసంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి పెయ్యాల పవన్ కుమార్ యాదవ్ గారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి నెల్లూరు జిల్లా నుంచి అందరు కూడా వచ్చి యాదవ విధువంశీయులు అందరూ కూడా వచ్చి వారిని ఆశీర్వదించాలని మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయి నుంచి బుసగాని లక్ష్మయ్య యాదవ్ గారు, రాష్ట్ర స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఉప్పుటూరు పేరయ్య యాదవ్ గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గంగదేవి గంగయ్య అన్న గారు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి బొడ్డు రమేష్ యాదవ్ అన్న గారు, వ్యవహారాల కమిటీ చైర్మన్ అయినటువంటి గోనిపత్తి శ్రీనివాస్ యాదవ్ గారు, పిఎల్పి యాదవ్ గారు, చాట్ల మునిరాజు గారు, రాష్ట్ర కమిటీ నుంచి అధికార ప్రతినిధి విటపు లలితారామ్ యాదవ్ గారు, ఈ జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి అందరూ యాదవ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాదవులందరూ వచ్చి మన ముద్దు బిడ్డ అయినటువంటి పెయ్యాల పవన్ కుమార్ యాదవ్ గారిని, వారితో పాటు వారి టీం అందరినీ, అదే విధంగా యువజన సంఘం అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైనటువంటి నూనె రిషి యాదవ్ గారిని, వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలని మా పిలుపుతో మేము మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. అందరూ కూడా వస్తారని కూడా మేము ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ నేను మరోసారి వస్తారనే ఉద్దేశంతో మరీ వేడుకుంటూ ధన్యవాదములు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు ముందుగా తెలియజేయడానికి రేపు మే 10వ తేదీ ఆదివారం ఉదయం 4వ మైల్ సెంటర్ నెల్లూరు రూరల్ 1వ డివిజన్ ప్రాంతంలోని సిబివై కళ్యాణ మండపంలో అఖిల భారత యాదవ మహాసంఘం నూతన జిల్లా అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు, కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతున్నది. కావున మన ముద్దు బిడ్డలైనటువంటి యాదవులు ప్రతి ఒక్కరు, యువతి యువకులు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఘన విజయంగా ఈ కార్యక్రమం చేయాల్సిందిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అఖిల భారత యాదవ మహాసంఘం అనేది యాదవులకు ఏ విధంగా పనిచేస్తుంది అనేది జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు ఆ యొక్క కార్యక్రమంలో మీ అందరికీ తెలియజేస్తారు. కావున జిల్లాలో ఉన్నటువంటి ప్రతి యాదవుడు అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవలసిందిగా మీ యొక్క ఆశీస్సులు అందించాలని చెప్పి నాకు కొత్త కమిటీ అందరికీ మీ ఆశీస్సులు అందించి ప్రతి ఒక్కరూ ఈ యాదవ గర్జన అనేది ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ జై యాదవ్, జై మాధవ్. అందరికీ నమస్కారం. నా పేరు పెరుమల్ల శ్రీనివాస్ అఖిల్. అఖిల భారత యాదవ మహాసంఘం జిల్లా అధ్యక్షుడిగా పెయ్యాల పవన్ కుమార్ యాదవ్ గారు ఎన్నికైన సందర్భంగా రేపు జరగబోయే మే 10వ తేదీ ప్రమాణ స్వీకారానికి మన యాదవులందరూ వచ్చి జీవించాలని కోరుతున్నాను. మహిళా అధ్యక్షురాలుగా ఈ పదవి ఇచ్చిన పద్మజ గారికి నా ధన్యవాదాలు. రేపు జరగబోయే కార్యక్రమంలో పవన్ యాదవ్ గారి ప్రమాణ స్వీకారం జరగబోతుంది. దానికి యాదవులందరూ వచ్చి దీవించాల్సిందిగా
కోరుకుంటున్నాను. యాదవ మహారాజులకు యాదవ మహారాణులకు ముందుగా అఖిల భారత యాదవ సంఘం నుంచి మా పవన్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సిబివై కళ్యాణ మండపంలో ఆ యాదవ సభ జరగబోతుంది. దాంట్లో ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడిని గౌరవించి వాళ్ళ టీం నుంచి ఎన్నికైన వారిని అందరినీ సత్కరిస్తారు. ఈ యాదవ మహాసభకి ప్రముఖులందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రముఖులు యాదవుల్లో బాగా పెద్ద పెద్ద పదవులు అలంకరించిన ప్రముఖులందరూ ఈ యాదవ మహాసభకి రావాల్సిందిగా మా విన్నపము. అలాగే యాదవులు ఎక్కడెక్కడ జిల్లా వ్యాప్తిగా ఎక్కడ లాస్ట్ ఊరు నుంచి కూడా ఈ యాదవ సంఘానికి ఈ యాదవ సభకి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.